వాట్? యాక్చువల్లీ నేను వెళ్ళి టెండర్ వేస్తే నువ్వు నా ఫ్యామిలీ జోలికి వెళ్తానని నన్ను బెదిరించడం నాకు ఆఫర్ లాంటిది. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. అను పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు మీ మూలంగా వాళ్ళని నేను కనిపెట్టగలను. ఎలా అంటావా? ఈ టెండర్ ఎలాగూ నేనే విన్ అవుతాను. ఓడిపోయామనే ఈగోతో మీరు అనుని ఏదైనా చెయ్యాలని ట్రై చేస్తే అప్పుడు అను పిల్లలు ఎక్కడున్నారో నాకు ఈజీగా తెలుస్తుంది. బికాజ్ ఈ క్షణం నుంచి నా మనుషులు, నా నెట్వర్క్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాయి. గాట్ ఇట్? హలో, అర్థమైందా? ఆర్యవర్ధన్ని ఓడించడానికి మీరు అనుని అవకాశంగా తీసుకున్నారు. మిమ్మల్ని వెక్టార్గా చేసుకుని అనుని రీచ్ అవ్వాలని తను ప్లాన్ చేశాడు. దట్ ఈజ్ ఆర్యవర్ధన్ స్ట్రాటజీ. చూడండి ఛాయాదేవి గారు, మా బ్రోయిన్లా గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఒక పని చేయాలని డిసైడ్ అయ్యారంటే ఎన్ని అడ్డంకులొచ్చినా అది జరిగే వరకు ఆయన నిద్రపోరు. మీరేదో బెదిరించగానే తను టెండర్ కోట్ వేయటం ఆపేస్తారని అనుకోకండి. ఆర్యవర్ధన్ అంటేనే అంచనాలకందని స్ట్రాటజీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివారు. మన ఆలోచనలు ఎక్కడ ఎండైపోతాయో తన ఆలోచనలు అక్కడే మొదలవుతాయి. బెండయ్యాడులే అని మనం పొరపాటు పడితే తరువాత మన బెండు తీస్తాడు. మోరోవర్ మా బ్రోయిన్లా ఓటమిని అస్సలు దగ్గరికి రానివ్వరు. గెలిచేదారులు లేకపోయినా తనే దారిని క్రియేట్ చేసుకుంటాడు. దట్ ఈజ్ ఆర్యవర్ధన్. ఆయన ఏదైనా ఒక లెవెల్ వరకే భరిస్తారు. అది దాటితే ఎవ్వరి మాట ఆయన వినడు. సో బీ కేర్ఫుల్. ఏం చేసినా ఆచి తూచి చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. మనం ఎప్పుడు కలుస్తున్నాం? నేనిప్పుడే మిమ్మల్ని కలవను. ఫోన్లో మాత్రమే టచ్లో ఉంటాను. వై? నేను మీతో చేతులు కలిపేశానని వాళ్ళందరికీ ఇప్పుడే తెలియకూడదు. టైం చూసుకొని రైట్ ఎంట్రీ ఇచ్చి అందరికీ గట్టిగా షాక్ ఇస్తాను. వాళ్ళని నేను కామయ్యాను అనే ఒపీనియన్లోనే ఉండనియండి. ఓకే, ఫైన్. బాయ్ మాన్సీ. బాయ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో, క్యాటరింగ్ ఆర్డర్ తీసుకున్నారు, టైం అవుతుంది, ఇంకా రాలేదేంటండి? సార్ మేము వచ్చి ఆల్రెడీ 1 అవర్ అయింది సార్. హాయ్ ప్రీతి గారు. హలో అండి. వచ్చేసారా? రావడం అయింది, అన్ని రెడీ చేయడం అయింది. రండి సార్. పదండి. మీ అమ్మ చేతి వంట కాన్సెప్ట్ గురించి విన్నానండి. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఐడియా. బిజినెస్ ప్లస్ సోషల్ సర్వీస్ గుడ్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇదంతా మా శైలబాన్ ఐడియానే సార్. షీఈస్ ద రీజన్ బిహైండ్ అవర్ సక్సెస్. మేనేజర్ ప్రసాద్ గారు బాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్. మీ అమ్మ చేతి వంట మంచి ఫామ్లో ఉంది. చాలా తక్కువ టైంలోనే పబ్లిక్కి ఇంత రీచ్ అయిందంటే
మీ ఎఫర్టే దానికి కారణం. థ్యాంక్ యూ సార్. కాసేపట్లో టెండర్ వేయడానికి బిజినెస్ పీపుల్ అంతా వచ్చేస్తారు. వాళ్ళకేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి. ష్యూర్ సార్, వి విల్ టేక్ కేర్. మేము వచ్చింది అందుకే కదా. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్. అను ఏమో నా భర్తకి ఓడిపోవటం తెలీదు అని స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది. ఈ ఆర్యవర్ధనేమో మన ద్వారానే అనుని రీచ్ అవుతానని మనకే టిట్ ఫర్ టాట్ ఇస్తున్నాడు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు మాటలకి తప్ప చేతలకి పనికిరారని. మదన్, నా మీద అరవటం కాదు మేడం, వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించండి. వాళ్ళు విడివిడిగా ఉంటేనే ఇంత అండర్స్టాండింగ్ ఉంది. అదే కలిసి ఉంటే మనల్ని కబడ్డీ ఆడుకునేవాళ్ళు. నైస్ కాఫీ కదా. డిఫరెంట్గా ఉంది టేస్ట్. అవును. క్యాటరింగ్ ఎవరనుకున్నారు మేడం? అమ్మ చేతి వంట ఫుడ్ యాప్ గురించి మీరు వినే ఉంటారు కదా. విన్నాం. వాళ్ళకే క్యాటరింగ్ ఇచ్చాం. ఆర్య, భాను వాళ్ళు వెళ్దాం పదా. ఇక మీరు వెళ్ళండి. ఓకే మేడం. హాయ్ సార్. హలో ప్రీతి. నమస్తే సార్. హాయ్ భాను. గుడ్ టు సీ అమ్మ చేతి వంట హియర్. మొత్తానికి బిజినెస్లో బాగా దూసుకుపోతున్నారు. ఇదంతా మీ వల్లే సార్. నో భాను, ఇదంతా మీ కష్టానికి తగ్గ ఫలితం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా టెండర్ వేశారంట కదా సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకే వస్తుంది. యా ట్రూ. ఆర్య సారీ కాకుండా ఇంకెవరికి వస్తుంది? ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యూ గైస్ క్యారీ ఆన్. సండే మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. అను, ఆర్య సార్ ఏదో డల్గా ఉన్నట్టున్నారు కదా. ఛాయ వల్ల నీకేమైనా థ్రెట్ అని ఆలోచిస్తున్నారా? లేదు ప్రీతి, అలా అని ఆలోచిస్తారేమో కానీ భయపడరు. సార్ ప్లాన్స్ సార్కుంటాయి. నాకు తెలిసి సార్ మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ టెండర్ గెలిచి ట్రాక్ దక్కించుకోవడం. నెక్స్ట్ నాకు థ్రెట్ కలిగించకుండా ఛాలెంజర్స్ని టార్గెట్ చేయడం. డెఫినెట్గా టెండర్ సారే గెలుచుకుంటారను. ఎందుకంటే సార్ లక్ ఫ్యాక్టర్ నువ్వు ఉన్నావు కదా. ఆర్య సార్, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ఎప్పుడూ సక్సెస్లో ముందే ఉండాలి. అదే నా కోరిక ప్రీతి. నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. టెండర్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఇంకో 1 అవర్లో స్టార్ట్ చేస్తారనుకుంటా. ఈ మధ్య స్మాల్ సెక్టర్ బిజినెస్లు చాలా స్టార్ట్ అయ్యాయి, బాగా రన్ అవుతున్నాయి కూడా. యువర్ రైట్. ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్లో చాలా గ్రోత్ వచ్చింది. ఎప్పుడూ లేనంతగా ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఎస్ సార్, యూ సెడ్ ఎగ్జాక్ట్లీ రైట్. రీసెంట్ టైమ్స్లో అమ్మ చేతి వంట చాలా బాగా రన్ అవుతుంది. ఈరోజు క్యాటరింగ్ కూడా వాళ్లే. స్నాక్స్ అండ్ డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయి. వాళ్ళ టీం ఇక్కడే ఉన్నారు, మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వెయిట్ ఏ మినిట్. ఓకే. రామ్మా. అమ్మ చేతి వంట టీం వీళ్లే సార్. ప్రీతి, శైలా, భాను. హలో. నమస్తే సార్. నమస్తే. బై ద వే, మీ బిజినెస్ స్పాన్సర్ చేయడానికి వీఆర్ రెడీ.
మీరు మా కంపెనీతో టైఅప్ అవుతారా? థ్యాంక్ యూ సార్, బట్ మాకు ఆల్రెడీ స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళకంటే పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్ కాదు సార్. మేము ఈ ఫుడ్ యాప్ని సొసైటీకి హెల్ప్ చేయాలి అన్న ఆలోచనతోనే స్టార్ట్ చేయాలి అనుకున్నాం. స్టార్టింగ్లో చాలా కంపెనీస్ మాకు ఇన్వెస్ట్ చేస్తామని వచ్చాయి, కానీ అందరూ పబ్లిసిటీ ఇంటెన్షన్తోనే అప్రోచ్ అయ్యారు. కానీ ఒకే ఒక కంపెనీ మా ఆలోచనని, అభిమతాన్ని సపోర్ట్ చేస్తూ మాకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. అందుకే ఆ కంపెనీతో తప్ప వేరే ఏ కంపెనీతో టైఅప్ అయ్యే ఆలోచన లేదు. సారీ సార్. ఓ రియలీ గ్రేట్. ఏ కంపెనీ మీకు స్పాన్సర్ చేస్తుంది? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్. అను, సార్ని అందరూ పొగుడుతుంటే నీ కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో. ఏయ్ అను! నా ముందెందుకే వేషం? అసలు ఏంటండి మీ ప్రాబ్లం? నీ భర్త ఈ టెండర్ వెయ్యకూడదని చెప్పానా లేదా? నీ పిల్లలకి లైఫ్ థ్రెట్ ఉందని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎలా ఉంటున్నావు? టెండర్ వేస్తే నన్ను పిల్లల్ని ఏవైనా చేస్తానని బెదిరిస్తున్నావు, అంతేనా? చూడండి, మీ బెదిరింపులకి నేను లొంగనని అర్థమయ్యాక కూడా ఎందుకు డిస్కషన్? నేనే లొంగనంటున్నానంటే నా భర్త ఎలా లొంగుతారనుకుంటున్నావు? అంటే నేనేం చేయలేననుకుంటున్నావా? దూరంగా ఉన్నా కూడా నా భర్త నన్ను కాపాడుకుంటారు అన్న నమ్మకం. అసలు ఏంటే నీ ధైర్యం? నా భర్త మీద ఉన్న నమ్మకమే నా ధైర్యం. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నా భర్త ఎలాగో టెండర్ గెలుస్తారని నాకు తెలుసు. అది కళ్ళారా చూడాలనే వచ్చాను. అంతేకాదు, నువ్వు నా భర్త ఓడిపోవడం చూడాలని కూడా వచ్చావు. కానీ నువ్వు మాత్రం నా భర్త ఓడిపోవడం చూడాలి అనుకున్నావు. చివరికి ఇప్పుడు ఇక్కడ అందరూ నా భర్తని గొప్పగా పొగడ్డం చూసి దడుచుకుని వెళ్ళిపోతున్నావు, అంతేనా? ఇప్పుడే ఇలా అయిపోతే నా భర్త టెండర్ గెలిచాక ఇంకేమైపోతావో పాపం. అప్పుడు నీ ఫేస్ వాడిపోవడం చూసి గట్టిగా క్లాప్స్ కొడతాను. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. టెండర్ గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. చూడు మిస్టర్ ఆర్యవర్ధన్,
నువ్వు టెండర్ వేసినంత మాత్రాన గెలుస్తావని కాదు. నీ అంచనాలు తలకిందులై నేను గెలిస్తే మాత్రం నీ ఫ్యామిలీ సేఫ్. పొరపాటున ఓడితే మాత్రం నా రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో మీరస్సలు ఊహించలేరు. టెండర్కి ఇంకా 1 అవర్ టైం ఉంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. విత్డ్రా చేసుకోండి. నేను మాట్లాడుతుంది నీతోనే. వినిపించట్లేదా? ఎన్నిసార్లు వెంటపడి విత్డ్రా చేసుకోమని చెప్తున్నావంటే నీ భయం ఏంటో అర్థమవుతోంది. భయపడే వాళ్ళని నేనింకా భయపెట్టను. యు నో వన్ థింగ్, నువ్వు మా ఇద్దరిని భయపెట్టి గెలవాలనుకుంటున్నావు. కానీ మేమిద్దరం ఒక్కటిగా నిలబడితే మా గెలుపు ఎలా ఉంటుందో నీకు చూపించబోతున్నాం. రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాలా? మేమిద్దరం ఒకటిగా నిలబడితేనా? అంటే వీళ్ళు కలిసిపోయారా? లేక శైలా బానునే అను అని తెలిసిపోయిందా? మై గాడ్, అసలు ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇతను నాకు థ్యాంక్స్ చెప్తాడేంటి? అసలు ఈ మదన్ ఎక్కడికెళ్ళి చచ్చాడు? ఎక్కడున్నావు మదన్? టెండర్ ఎలానో ఆర్యవర్ధనే గెలుస్తాడు మేడం. అక్కడ ఉండి ఇన్సల్ట్ అవడం దేనికని వచ్చేసాను. అండ్ ఆఫీస్కి వచ్చాక కలుస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. మదన్, హలో. షిట్, డిస్గస్టింగ్ గై. Ladies and gentlemen, please listen. This tender goes to Chaya Devi Industries. Tender quote 500 crores. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఇంకో టెండర్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ సార్. సారీ టు ఆల్. దిస్ ఈస్ ద లీస్ట్ quoted tender, 400 crores 52 lakhs. And this project goes to Aryavardhan Industries. And this project goes to Aryavardhan Industries.
కంగ్రాచులేషన్స్ ఆర్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్.